ఆ? చిచి థు, థు. ఏం గడ్డి పెట్టావే? బావగారు టిఫిన్ బాలేదా? ఇది టిఫిన్లా లేదు. ఎలా తింటారే? పశువులు కూడా తినవు. కాస్త తినేలా వండొచ్చు కదే. ఈ పార్వతి పాకశాస్త్ర ప్రావీణ్యం తెలుసు కూడా, దాంతో ఎందుకు చేయించావే? నువ్వు చేయొచ్చు కదా. కాస్త కడుపు నొప్పిగా ఉండి పార్వతికి అప్పచెప్పానమ్మా. ఎందుకు? పార్వతి వంట తిని మీకొచ్చిన కడుపు నొప్పి మాకు కూడా రావాలనా? అయ్యగారు 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 ఏమైంది? అదేమిటంటే ఒక పంచాయతీ వచ్చింది. ఉన్న పలంగా మీరు పంచాయతీకి రావాలి అయ్యగారు. ఎవరికి సమస్య? చూస్తుంటే మీ ఇంటి పంచాయతీలా ఉందయ్యా. ఏం మాట్లాడుతున్నావు? అంటే అయ్యగారు, రామలక్ష్మకి మొదట పెళ్ళనుకున్నాం కదా, ఆ అబ్బాయి పంచాయతీకి వచ్చాడండి. మరి అన్నట్టు రామలక్ష్మి కూడా అక్కడే ఉందయ్యా. మిస్టర్ ఇగో. ఎవరినున్నావు రామా? నిన్నే. నన్నా? మరి ఆ దున్నపోతుగాడు నాతో గొడవ పడుతుంటే పెద్ద హీరోలా అడ్డొచ్చి బిల్డప్ కొట్టావు. అక్కడ ఆపాలిగా. ఆపకుండా నా భార్య అని ఎందుకన్నావు? ఎందుకంటే నా కాబోయే భార్య కాబట్టి అందుకే అన్నాను. నిన్ను నువ్వనబట్టే వాడు పంచాయతీలో చెప్పు అని రెచ్చగొట్టాడు. అప్పుడైనా నోరు మూసుకోవాలి కదా. అలా చేయకుండా పంచాయతీలో నిరూపిస్తానని ఎందుకు చెప్పావు? నిన్ను ఎందుకు నన్ను అందరి ముందు పంచాయతీలో నిలబెట్టావు? ఇప్పుడు మా నాన్న పంచాయతీకి వచ్చేలా ఎందుకు చేసావు? చెప్పు. మరి ఆ రోజు ఊరు జనం ముందు గుళ్ళో నీ చేతికి నువ్వే ముద్దు పెట్టుకుని నన్నెందుకు బుక్ చేసావు? అది చెప్పు. మీ ఇంట్లో ఇల్లరికం డ్రామా ఆడింది చాలక వీడియోలు చూపించి మా అమ్మా నాన్నల్ని ఎందుకు బెదిరించావు? చెప్పు. ఇప్పుడు వీటన్నిటికీ నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను. రివెంజా? ఏదవ సచ్చినోడా నిన్ను? నా కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు నన్ను ఏం చేయలేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెక్కడికి పోను.
నిన్ను కూడా పోనివ్వను. ఏయ్! వదులు. ముందు మీ నాన్న రాని, అప్పుడు నీ సంగతి చెప్తా. శివ శివ. ముందు నీ సంగతి చెప్తా. ఒరేయ్, వాళ్ళు పంచాయతీ దగ్గరకు వచ్చినట్టు కాకుండా ఏదో పార్కుకు వచ్చినట్టు ముద్దుగా ఎలా మాట్లాడుకుంటున్నారు చూడు. అంతా చూస్తున్నాను రా. ఆ రఘురాం రాని వాళ్ళంతా చూస్తా. ఏయ్! నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఎందుకు పెట్టారు ఈ పంచాయతీ? ఎవరు పెట్టమన్నారు? నేనే పెట్టమన్నానండి. ఎందుకు? ఎందుకంటే మీ అమ్మాయికి మొన్నటి వరకు మొగుడితేనే అని ప్రచారం చేశారు. తర్వాత తను కాదు, నా సొంత మేనల్లుడు సీను అని ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇతను వచ్చి నేనే అల్లుణ్ణి, తను నా భార్య అని పెళ్లి కాకుండానే ఊర్లో ప్రచారం చేస్తున్నారు. ఊరికి పెద్ద కదా మీరు. మరి మీ కూతురు ఎవరికి కాబోయే భార్య, ఎవరికి భార్య అయిందో, ఏం జరుగుతుందో ఊరందరికీ తెలిస్తే బాగుంటుంది కదా. రఘురాం గారు, రఘురాం గారు, రఘురాం గారు, రఘురాం గారు. ఆపరా, తగిలించినవి సరిపోలేదా నీకో? ఏంట్రా ఆపేది? పెళ్లి కాకుండానే ఆయన కూతుర్ని నా భార్య అని ఎలా అన్నావో అందరికీ చెప్పు. శౌర్య, రామలక్ష్మిని నీ భార్య అని అన్నావా నువ్వు? అన్నాను 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 అన్నాను. అన్నమాట.
లేదు రఘురామ్ గారు. ఊర్లో ఇలాంటి యదవలు నిజాలు తెలియక రామలక్ష్మి గురించి 4 రకాలుగా మాట్లాడుకోవడం విని దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే నేను ఈ పని చేశాను. ఏమిటా నిజం? ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు? నాకు రామలక్ష్మికి జరగాల్సిన పెళ్లి పత్రికల దాకా వచ్చి ఆగిపోవడానికి కారణం నేను, నా కుటుంబం మాత్రమే. ఇందులో రామలక్ష్మి తప్పు గాని, రఘురామ్ గారి పాత్ర గాని, ఆ కుటుంబం పొరపాటు గాని ఏదీ లేదు. అందుకే ఆ తప్పుకి నేనే బాధ్యత వహిస్తూ 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో క్షమాపణ కోరుతూ అడుగుతున్నాను. క్షమించండి. రామలక్ష్మి కోరిక ప్రకారం ఇప్పుడు నేను మీ ఇంటికి ఇల్లరికం అల్లుడిగా రావడానికి సిద్ధంగా ఉన్నానండి. ఇప్పుడు సిద్ధంగా ఉన్నానంటున్నావు, సరే అప్పుడెందుకు వద్దన్నావు? అప్పుడు వద్దంది నా కొడుకు కాదు, నేను, నా భార్య. ఈ సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఇల్లరికం పంపడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పుడెందుకు కాదనుకుని వెళ్ళారు, ఇప్పుడెందుకు కావాలనుకుంటున్నారు? కారణం చెప్పండి, కాకమ్మ కథలు చెప్పకండి. మీరు మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకోమని చెప్పాలి. అసలు మాకు సంబంధమే వద్దని తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారు, కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. ఆ రోజు ఇల్లరికం పంపడం ఇష్టం లేక అనాలోచితంగా ఆవేశపూరితంగా వద్దనుకున్నాం. కాని మావాడు రామలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, తను దూరం అవుతుంటే ఎంతగా బాధపడుతున్నాడో చూశాక ఇల్లరికం పంపిస్తే తప్పేంటి అనిపించింది. పైగా నా కొడుకు వెళ్ళేది దేవాలయం లాంటి ఇంటికేగా. రఘురామ్ గారింటికి నా కొడుకు ఇల్లరిక ప్రల్లుడుగా వెళితే
నా కొడుక్కి అంతకంటే గౌరవం ఏముంటుంది? అందుకే చేసిన దానికి క్షమాపణ చెప్పుకుని ఇల్లరికానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నామని మీ నలుగురు ముందు చెప్పుకోవడానికి వచ్చానండి. మీ తండ్రి కొడుకులు కలిసి ఏం ప్లాన్ వేశారు? నిజాన్ని నిరూపిద్దామని. ఏం నిజాలు? ప్రభాస్ కంటే పెద్ద మోసగాడివి నువ్వు. పంచాయతీని అడ్డు పెట్టుకుని వేషాలు వేపు చెప్తున్నాను. వీడేంట్రా కాళ్ళ మీద పడ్డాడు? మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. రామలక్ష్మి చేయి పట్టుకునే అవకాశం నాకు ఇవ్వండి మావయ్య. ఇకపై మీ పరువుకి మచ్చ అంటకుండా, మీ కూతురి కాలికి మట్టి అంటకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మావయ్య. అత్తయ్య కూడా దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాను, రామలక్ష్మిని బాగా చూసుకుంటానని. దయచేసి కాదనకండి మావయ్య. రామలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయండి. పంచాయతీని పెట్టి పరువు తీసే పని పెట్టావనుకున్నాను కానీ ఇవాళ నువ్వు 10 మంది ముందు నా పరువు నిలబెట్టావు. నా కొడుకుతో సమానమైన నా మేనల్లుడు నా కూతుర్ని చేసుకోకుండా నా పరువు తీస్తే నువ్వు ఇంతమంది ముందు నా పక్కన నిలబడ్డావు.